అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. యువ కథానాయకుడు హావిష్ నటిస్తున్న తాజా చిత్రం నేను రెడీ నుండి విడుదలైన రొమాంటిక్ మెలోడీ పాట కొంచెం కొంచెం ప్రస్తుతం సోషల్ మీడియాలో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. స్వరాల మాంత్రికుడు మిక్కీ జే మేయర్ అందించిన మధురమైన ఈ బాణి వినగానే ప్రతి ఒక్కరిని అమితంగా ఆకట్టుకుంటూ ప్రతి చోట మారుమోగిపోతుంది. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి అందించిన ప్రతి పదం ప్రేమ మైకంలో ముంచెత్తేలా ఎంతో అద్భుతంగా కుదిరింది. కొంచెం కొంచెం కొత్తగా కొంచెం కొంచెం మత్తుగా అంటూ సాగే ఈ సాహిత్యం సమీరా భరద్వాజ్ గాత్రం శ్రోతలకు సరికొత్త ఫీల్ను అందిస్తూ చర్ట్ బస్టర్గా నిలిచింది. పాటలోని ప్రతి లైన్ ఎంతో లవ్లీగా ఉందంటూ సంగీత ప్రియులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హావిష్, కావ్య థపర్, నర్గిస్ ఫక్రీల అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, కలర్ఫుల్ విజువల్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ విజువల్స్ నిమిషాల్లోనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వైరల్ అవుతూ విపరీతమైన లైక్స్, వ్యూస్తో విశేష ఆదరణ దక్కించుకుంటున్నాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడు పద్మశ్రీ కళా ప్రపూర్ణ డాక్టర్ మంచు మోహన్ బాబు ఉదారత చాటుకున్నారు. తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం పేద సభ్యులకిచ్చిన హామీని నెరవేర్చారు. గత మే 4న శిల్పకళా వేదికలో తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఘనంగా నిర్వహించిన డాక్టర్ దాసరి నారాయణరావు జన్మదిన వేడుకలు, డైరెక్టర్స్ డే ఫంక్షన్లో మోహన్ బాబు ఒక ముఖ్య ప్రకటన చేశారు. దర్శకుల సంఘంలో ఉన్న ఒక పేద సభ్యుని కుమారుడు లేదా కుమార్తెకు తిరుపతిలోని తన ఎంబీ యూనివర్సిటీలో ప్రతి ఏటా ఉచిత విద్యను అందిస్తానని ప్రకటించారు. ఆ హామీని అమలు చేస్తూ 2026-27 విద్యా సంవత్సరం నుంచి దర్శకుల సంఘం సభ్యుడైన సహకార దర్శకుడు ఎలిపే శ్రీనివాసరావు కుమార్తె ఎలిపే దేదీప్య సిరికి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా చదువుకోవడంతో పాటు ఉచిత హాస్టల్ వసతిని కూడా కల్పించారు. ఉచిత విద్య అందించడంతో పాటు దర్శకుల సంఘం సభ్యుల ట్రస్ట్ కోసం సభ్యుల మెడికల్ ఇన్సూరెన్స్ నిమిత్తం మోహన్ బాబు 15 లక్షల విరాళం ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. మోహన్ బాబు వితరణ దర్శకుల సంఘం సభ్యుల పిల్లలకు అద్భుతమైన భవిష్యత్తునిస్తుందని భావిస్తూ తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షులు విఎన్ ఆదిత్య, ప్రధాన కార్యదర్శి పివి రామారావు, కోశాధికారి నీలం సాయి రాజేష్, కార్యవర్గ నిర్వాహక కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం అవుతున్న వేళ సూపర్ స్టార్ మహేష్ బాబు తన పూర్తి మద్దతు ప్రకటించారు. తన అన్నయ్య రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా నటిస్తున్న శ్రీనివాస మంగాపురం సినిమా కోసం మహేష్ ఒక ప్రత్యేక వీడియోను తన సోషల్ మీడియాలో విడుదల చేశారు. తన అబ్బాయి జయకృష్ణను ఆశీర్వదించాలని ఆయన అభిమానులను కోరారు. ఈ వీడియోలో మహేష్ బాబు మాట్లాడుతూ, మా అన్నయ్య అబ్బాయి జయకృష్ణ నటుడిగా పరిచయం అవుతూ ఉండటం చాలా ఆనందంగా ఉంది. మా కుటుంబం అంతా ఎంతో ఎగ్జైటింగ్గా ఎదురుచూస్తుంది. సినిమా టీజర్, ట్రైలర్, పాటలు అన్ని బాగున్నాయి. జయకృష్ణ రషాథడాని జంట చూడముచ్చటగా ఉంది. వారిని అందంగా చూపించిన దర్శకుడు అజయ్ భూపతికి నా అభినందనలు అని అన్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని మహేష్ పంచుకున్నారు. ఈ సినిమా జూలై 30న విడుదలవుతుంది. అదే రోజున మొదటి సినిమా రాజకుమారుడు కూడా విడుదలైంది. నిర్మాత అశ్విని దత్ గారే ఈ డేట్ ప్లాన్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. వైజయంతి సంస్థ నుంచి నేను, రామ్ చరణ్, అల్లు అర్జున్ వచ్చాం. ఇప్పుడు జయకృష్ణ, రషా కూడా అదే బ్యానర్ నుంచి వస్తున్నారు. ఇది వాళ్ళ అదృష్టం. మా నాన్నగారి అభిమానులు, నా అభిమానులు జయకృష్ణ రాశాలను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మహేష్ తెలిపారు. ప్రస్తుతం మహేష్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందరికీ నమస్కారం. చాలా చాలా ఆనందంగా ఉంది. మా రమేష్ అనే వాళ్ళ అబ్బాయి జయకృష్ణ, హీఈస్ మేకింగ్ హిస్ డెబ్యూ ఇన్ శ్రీనివాస మంగాపురం. ద హోల్ ఫ్యామిలీ ఈస్ వెరీ వెరీ హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ఆల్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఇప్పుడు దాకా చూసిన టీజర్ కానీ, సాంగ్స్ కానీ, ట్రైలర్ కానీ చాలా చాలా బాగుంది. Both the lead pairs, Jay Krishna and Rasha, are looking very, very good, very, very promising. I think the credit here should go to the director Ajay Bhupati for presenting them so well. The technicians of this film, I think, worked really, really hard. The backbone of this film is, I think, the music director G.V. Prakash. Music already chala pedda hit ayindi. And my favorite song is Alele. Really love that song. The film is releasing on July 30th. ఇది నా రాజకుమార్ రిలీజ్ డేట్. అండ్ ఇది నాకు తెలిసి డెఫినెట్గా దత్ గారే ప్లాన్ చేస్తుంటారు. బికాస్ ఈస్ వెరీ వెరీ పర్టికులర్ విత్ దీస్ థింగ్స్. అండ్ యా, అల్లు అర్జున్, రామ్ చరణ్, myself, we all got introduced under the Vaijayanti banner, and it proved very very lucky for us. So Jay Krishna and Rasha, you guys are very very lucky to be introduced under the Vaijayanti banner. And alane Baba Adiseshwar Rao garu, producer Kiran, Dattu garu, they're all coming together to produce this film.
And I think both the newcomers are very, very lucky to get this launch. నాన్నగారి అభిమానులు, నా అభిమానులు జయకృష్ణ అనే రాష్ట్రాన్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషింగ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. దూసుకొచ్చే బుల్లెట్ను సైతం తన గంభీరమైన గొంతుతో ఆపగల సమర్థత, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే అరుదైన నటుడు సాయి కుమార్. భారతీయ చిత్రసీమలో ముఖ్యంగా తెలుగు, కన్నడ పరిశ్రమల్లో డైలాగ్ ఇంకా చెరగని ముద్ర వేసిన ఆయన జూలై 27న జన్మించారు. ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ పీజే శర్మ, నటి కృష్ణజ్యోతి దంపతులకు జన్మించిన సాయి కుమార్ చిన్నతనం నుంచే కళారంగాన్ని ఆస్వాదిస్తూ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించిన సాయి కుమార్ తన తండ్రి వారసత్వాన్ని అందుకుని స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అగ్ర కథానాయకులు రాజశేఖర్, సుమన్, రజనీకాంత్ వంటి నటులకు తెలుగులో తన గంభీరమైన గొంతుతో ప్రాణం పోశారు. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్, మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి ఇతర భాషల దిగ్గజ నటుల అనువాద చిత్రాలకు సైతం డబ్బింగ్ చెప్పి సౌత్ ఇండియాలోనే మోస్ట్ డిమాండింగ్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పేరు పొందారు. డబ్బింగ్ రూమ్లోనే కాకుండా వెండి తెరపై నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సాయి కుమార్ వెనుకాడలేదు. చిన్నతనంలో దేవుడు చేసిన పెళ్లి చిత్రం ద్వారా బాలనటుడిగా రంగప్రవేశం చేసిన ఆయన ఆ తర్వాత ఛాలెంజ్, కర్తవ్యం, కలికాలం, మేజర్ చంద్రకాంత్ వంటి చిత్రాల్లో ప్రాధాన్యమున్న పాత్రలు పోషించారు. సహాయ నటుడిగా, ప్రతినాయకుడిగా తన నటనతో, కంచుకంఠం లాంటి స్పష్టమైన ఉచ్చారణతో పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1996లో వచ్చిన పోలీస్ స్టోరీ చిత్రం సాయి కుమార్ నట జీవితాన్ని మలుపు తిప్పింది. కన్నడలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదలై సంచలన విజయం సాధించింది. ఇందులో అగ్నిపాత్రలో ఆయన పలికించిన పవర్ఫుల్ డైలాగులు థియేటర్లో ఈలలు వేయించాయి. ఈ సినిమా విజయంలో కన్నడ చిత్రసీమలో స్టార్ హీరోగా ఎదిగిన సాయి కుమార్ అగ్ని, ఐపీఎస్, సెంట్రల్ జైల్, లాకప్ డెత్ వంటి వరుస యాక్షన్ చిత్రాలతో రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టి డైలాగ్ కింగ్గా బిరుదు పొందారు. కథానాయకుడిగానే కాకుండా వైవిధ్యమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ప్రతినాయకుడిగా తన సెకండ్ ఇన్నింగ్స్లోనూ అద్భుతాలు సృష్టించారు. సామాన్యుడు చిత్రంలో విలన్గా మెప్పించిన ఆయన 2010లో వచ్చిన ప్రస్థానం చిత్రంలో లోక్నాథ్ పాత్రలో జీవించారు. నటనలోని తీవ్రతను చూపుతూ ఆయన పండించిన హావభావాలు భారతీయ సినిమాలో అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా ప్రశంసలు అందుకున్నాయి. అలాగే ఎవడు, పటాస్, సరిలేరు, నీకెవ్వరు, సరిపోదా, శనివారం చిత్రాలలో తనదైన ముద్ర వేశారు. ఆయన నటనకు, ప్రతిభకు అనేక పురస్కారాలు లభించాయి. సామాన్యుడు, ప్రస్థానం చిత్రాలకు గాను ఉత్తమ సహాయ నటుడిగా, విలన్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డులను అందుకున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఫిలింఫేర్ అవార్డులతో పాటు కన్నడలో సంచలనం సృష్టించిన రంగితరంగా చిత్రానికి గాను ఐఐఎఫ్ఏ సైమా పురస్కారాలను సొంతం చేసుకున్నారు. వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా సాయి కుమార్ తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. ఈటీవీలో ప్రసారమైన వావ్ గేమ్ షో ద్వారా కుటుంబ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇక ఆ తర్వాత డీల్ ఆర్ నో డీల్ వంటి షోలతో పాటు డిజిటల్ మాధ్యమంలో గాలివాన వంటి వెబ్ సిరీస్లలో నటిస్తూ ఓటీటీలోనూ మెప్పించారు. సతీమణి సురేఖ, కుమారుడు ఆది సాయి కుమార్, కుమార్తె జ్యోతిర్మయితో కూడిన ఆయన కుటుంబంలో నటన ఒక భాగమైపోయింది. కుమారుడు ఆది ప్రస్తుతం తెలుగులో హీరోగా రాణిస్తుండగా సోదరులు రవిశంకర్, అయ్యప్ప శర్మ కూడా చిత్రసీమలో నటులుగా రాణిస్తున్నారు. 5 పదుల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో వాయిస్ ఆర్టిస్ట్గా, నటుడిగా, వ్యాఖ్యాతగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న డైలాగ్ కింగ్ సాయి కుమార్ మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ సంతోషం టీం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. హైదరాబాద్ నగరానికే కాదు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న చారిత్రక, ఆధ్యాత్మిక మహాపుణ్యక్షేత్రం బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవాలయం. శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయం ప్రతి ఏడాది బోనాల సందర్భంగా లక్షలాది మంది భక్తులతో కలకలలాడుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికొచ్చి అమ్మవార్ల ఆశీస్సులు పొందుతూ ఉంటారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ సైతం ప్రతి సంవత్సరం ఈ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్షేత్ర విశిష్టతకు నిదర్శనం. ఇలాంటి పవిత్ర క్షేత్రంలో అమ్మవార్ల దివ్య ఆశీస్సులతో తన ప్రచార ప్రయాణాన్ని ప్రారంభించింది ఈ ప్రముఖ దర్శక నిర్మాత ఎంఎస్ రాజు రూపొందించిన అత్యంత ప్రతిష్టాత్మక తెలుగు చిత్రం అగధ. ఈ చిత్రాన్ని శ్రీ ఆదివరహ ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న భారీ స్థాయిలో అగధ విడుదల కానుంది. జూలై 26 ఆదివారం నాడు అగధ మూవీ టీం బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవాలయాన్ని సందర్శించి అమ్మవార్లకు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించింది.
అనంతరం అక్కడే అగధ చిత్ర ప్రచార కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించింది. కథానాయిక కామాక్షి భాస్కర్ల ఈ బోనాల కోసం ప్రత్యేకంగా అలంకరించుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. దర్శకులు ఎంఎస్ రాజు, నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు, చిత్ర సమర్పకులు అజయ్ కేఆర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎన్విఎన్ సుబ్బరాజు, హీరో శ్రవణ్ రెడ్డి తదితరులు తమ కుటుంబ సభ్యులతో సహా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో ఈ తరహా డివైన్ మిస్టిక్ థ్రిల్లర్స్తో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చింది మా అగధ చిత్రం. ఒక్క పోస్టర్ టీజర్తోనే సెన్సేషన్ సృష్టించింది. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఉత్కంఠని ప్రేక్షకుల్లో రేకెత్తించింది. ఎంఎస్ రాజు గారు ఇంతకుముందు నిర్మాతగా తీసిన దేవి చిత్రం అన్ని భాషల్లోనూ అన్ని ఏరియాల్లోనూ ఒక చరిత్ర సృష్టించింది. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న అగధ పబ్లిసిటీ జాతర అమ్మవార్ల సన్నిధిలో మొదలు కావడం శుభ సూచకమని తెలిపారు. ఇక దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ, కొంత అమ్మవారి మీద బేస్ అయిన కథ అగధ ఇలా అనుకోకుండా బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ అమ్మవార్ల ఆశీస్సులతో ప్రచార జాతర ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు. అగధను కూడా గ్రాండ్గా విడుదల చేస్తున్నాం. సినిమా ట్రైలర్ను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు, రోషన్, శ్రేరాణి రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతి మణికట్టు శస్త్రచికిత్స కోసం తమిళనాడులోని కోయంబత్తూరుకు చేరుకున్నారు. అక్కడ ఉన్న ప్రముఖ గంగా హాస్పిటల్లో ఆయనకు ఈ ఆపరేషన్ జరగనుంది. ఈ సమయంలో ఆయనకు అండగా నిలిచేందుకు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ సతీమణి ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులందరూ కోయంబత్తూరు చేరుకున్నారు. ఎముకల వైద్యం, హ్యాండ్ అండ్ మైక్రోవాస్కులర్ సర్జరీ విభాగంలో కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రి దేశంలోనే కాక అంతర్జాతీయంగా ఎంతో పేరుగాంచింది. మణికట్టుకి సంబంధించిన శస్త్రచికిత్సలో ఇక్కడ వైద్య బృందానికి ప్రత్యేక అనుభవం ఉంది. రామ్ చరణ్ అత్యుత్తమ చికిత్స అందించేందుకు ఆసుపత్రి నిపుణుల బృందం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వరుస భారీ ప్రాజెక్టులు, శ్రమతో కూడుకున్న యాక్షన్ స్కెడ్యూళ్ల కారణంగా మణికట్టుపై ఒత్తిడి పడటంతో ఈ శస్త్రచికిత్స తప్పనిసరి అయినట్లు తెలుస్తోంది. శస్త్రచికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు రామ్ చరణ్ కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. చరణ్ ఆపరేషన్ వార్త బయటకు రావడంతో మెగా అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. త్వరగా కోలుకో అన్నా అంటూ ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట #రామ్ చరణ్, #GetWellSoon రామ్ చరణ్లు ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్న చెన్నై లవ్ స్టోరీ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతుంది. పాజిటివ్ టాక్తో మొదలైన ఈ సినిమా వసూళ్లు రోజుకు పెరుగుతూ ఉండటం విశేషం. ముఖ్యంగా సండే కావడంతో మూడో రోజు కలెక్షన్లు మొదటి, రెండో రోజుల కంటే అత్యధికంగా నమోదవుతున్నాయని మేకర్స్ వెల్లడించారు. రోజుకు ప్రేక్షకుల ఆదరణ పెరుగుతూ ఉండటంతో థియేటర్ల వద్ద బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రముఖ నగరాల్లోని ప్రధాన మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్లలో దాదాపు అన్ని షోలు హౌస్ఫుల్ కావడం విశేషం. ఒక మంచి లవ్ స్టోరీగా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడంతో ఈ చిత్రం కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్గా నిలిచిందని ప్రేక్షకులు అందించిన ఈ భారీ ఆదరణకు చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తుంది. తోటి కళాకారులు కష్టాల్లో ఉంటే సాయం చేయడానికి ఎప్పుడూ ముందుండే మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. గబ్బర్ సింగ్తో పాటు పలు చిత్రాల్లో నటించిన రమేష్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్కు గురై హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. అపోలో ఆసుపత్రి వైద్యుడు సుబ్బారెడ్డితో తరచుగా మాట్లాడుతూ రమేష్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మెరుగైన చికిత్స అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన చిరంజీవి వైద్య ఖర్చుల కోసం ఆయన సతీమణికి 3 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ద్వారా కూడా సహాయం అందేలా చూస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అలాగే నాగబాబు కూడా రమేష్ కుటుంబానికి 2 లక్షల రూపాయల చెక్కును అందించి ఆర్థికంగా అండగా నిలిచారు. కష్టాల్లో ఉన్న సినీ కార్మికులు, నటీనటులకు చిరంజీవి క్రమం తప్పకుండా అందిస్తున్న సహాయం చిత్ర పరిశ్రమలో మరోసారి స్ఫూర్తి నింపింది. రమేష్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని చిరంజీవి ఆకాంక్షించారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆయురారోగ్యాలతో త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కాటేరమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా సాగాయి. ఆయన తదుపరి చిత్రం ఎన్బీకే 111 దర్శకుడు గోపీచంద్ మలినేని, ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ అనంతపురం ప్రతినిధి జగన్, బాలయ్య అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 18 మంది వేద పండితుల సమక్షంలో మహాయాగంతో పాటు ధన్వంతరి హోమాన్ని అత్యంత నియమనిష్టలతో నిర్వహించారు. ఈ పూజలు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా సహకరించిన దేవాలయ కమిటీ సభ్యుడు అర్జున్కు దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తమ అభిమాన నటుడు పూర్తి ఆరోగ్యంతో మళ్లీ షూటింగ్లో పాల్గొనాలని అభిమానులు ఆకాంక్షించారు. జయకృష్ణ ఇంతప్పటి నుంచి ముద్దుగా బొద్దుగా
రమేష్ బాబు ఎట్లనో, మహేష్ బాబు ఎట్లనో ఆ వయసుని చూస్తానండి. ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు నిజంగా సంతోషం అనిపించింది. అతని గురించి మళ్ళీ మాట్లాడతాను. ఐఎమ్ లిసనింగ్ టు వాట్ ఈ స్పీకింగ్ అండి. ఏం మాట్లాడుతున్నాడని వింటున్నాను, చాలా ఫాలో అవుతున్నాను నేను. లెగసీ అనే పాయింట్ వచ్చినప్పుడు ఎవరో అడిగారు ఒక ఇంటర్వ్యూర్, లెగసీ మీకు టెన్షన్ అనిపించలేదా, బర్డన్ అనిపించలేదా? లెగసీ ఈజ్ నెవర్ కెన్ బి టేకెన్ యాజ్ అ బర్డన్ అండి. ఇట్ హ్యాస్ టు బి టేకెన్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ. హీఈస్ టేకింగ్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ అండి. ఎందుకంటే లెగసీ ఆకాశం అంతా అండి, ఆకాశం అంతా. వాట్ ఈ స్పోక్ ఐ లైక్డ్. నేను ఆ లెగసీ నా రెస్పాన్సిబిలిటీ అండి. అట్ ద సేమ్ టైం నా ఇమేజ్ నేను కొత్తగా వర్క్ చేయదలుచుకున్నాను, ఒక ఫ్రెష్ ఇమేజ్తో రాదలుచుకున్నాను అన్నాడు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండి. ఫస్ట్ కంగ్రాచులేట్ హిమ్. ఐ లవ్ హిమ్ ఫర్ హిస్ వర్డ్స్. చాలా చక్కగా హీ స్పోక్ అండి. ఎందుకంటే తెలుగు సినిమా లెగసీ అండి. మాయాబజార్ తీసి ముక్కు మీద వేలేసుకునే ప్రపంచంలో హాలీవుడ్తో సహా తీసినది మనం. అక్కడి నుంచి సింహాసనం నుంచి, బాహుబలి దగ్గర నుంచి, మొన్న కల్కి నుంచి రిలీజ్ కాబోయేటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి వరకు తెలుగు సినిమా లెగసీ అండి. ఇంకా ముందుకు పోతుందండి. అది తెలుగు సినిమా లెగసీ. గర్వంగా ముందు నేను చెప్పుకుంటానండి. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గారండి, స్వర్గీయులు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు, వీళ్ళిద్దరు కూడా సినీ పరిశ్రమకి 2 కళ్ళండి. వాళ్ళు 2 కళ్ళంటే సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు సినిమాకి గుండెకాయ అండి. ఎప్పుడూ ఆగదు, కొట్టుకుంటూనే ఉంది ఆయన ఆ గుండెకాయ. ఏమండి, తేనె మనసులు లాంటి ఒక లవ్ స్టోరీతో స్టార్ట్ చేసి గూఢాచారి 116 దగ్గర నుంచి తీసుకుంటే ఆయన చేసిన సినిమాలు అల్లూరి సీతారామరాజు చరిత్ర. మళ్ళీ చరిత్రని, మన తెలుగు చరిత్రని ఎవ్వరూ అలా చెప్పలేకపోయారండి. అది మాత్రం వాస్తవం. అక్కడితో ఆగకుండా ఫస్ట్ కలర్ ఫిలిమ్స్ దగ్గర నుంచి, సినిమాస్కోప్ నుంచి, సింహాసనం ఫస్ట్ 70mm దగ్గర నుంచి వారిద్దరు సోదరులండి, బంగారయ్య గారు, ఆదిశేషగిరిరావు గారు, స్వర్గీయులు మన హనుమంతరావు గారు, ఆయన రథానికి 2 చక్రాలండి. ఈ ముగ్గురు కలిసి బాలీవుడ్ దాకా జెండా ఎగరేశారండి. హిమ్మత్వాలా వరుసగా హిట్స్. ఇది ఫ్యామిలీ లెగసీలో ఒక పెద్ద భాగం ఉండేది. మీకు తెలుసో లేదో చాలామంది తెలియకపోవచ్చు, ఎందుకంటే చరిత్ర మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండాలి. ఈ జనరేషన్ మారిపోతుంది. పాన్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది పద్మాలయ అండి. మోసగాడు అన్ని భాషల్లో రిలీజ్ అయిందండి, డబ్బింగ్లో. రష్యా దాకా వెళ్ళి పాన్ ఇంటర్నేషనల్ కూడా అయింది. చప్పట్లతో వచ్చారండి తిరిగి కృష్ణ గారు, విజయ్ గారు, వీళ్ళందరూ కూడా. ఇది కృష్ణ గారి గొప్పతనం అండి. వారిద్దరు సోదరులు కూడా. చాలా క్లుప్తంగా నేను చెప్పాలి, ఎందుకంటే చెప్తే చాలా ఉంటుంది. ఇక్కడి నుంచి ఒక్కొక్కళ్ళండి. అశ్విని దత్ గారు దీన్ని ప్రజెంట్ చేసినటువంటి ఆయన ఎక్కడో ఒక అద్భుతమైన సినిమాల నుంచి ప్రారంభించి మళ్ళీ మెగాస్టార్తో, జగదేవగిరుడు, అతిలోక సుందరితో అసలు సోషియో ఫ్యాంటసీకి కొత్త అర్థం చెప్పి కృష్ణ గారికి చాలా ఆప్తులండి. మొన్న కల్కి వరకు కూడా ఆయన నెవర్ టైర్ అనే ఒక దేంతో ముందుకెళ్ళి ఇవాళ ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్నారండి. నిజంగా ఇది గర్వకారణం. పేరునండి జమినీ కిరణ్ గారు. జమినీ కిరణ్ అనే పిలుస్తాం మేము, ఎందుకంటే అదొక చరిత్ర అండి, 3 తరాల చరిత్ర. ఇంకా ఆయన సినిమాకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందిస్తూ సినీ పరిశ్రమ ఛాంబర్లో ఆయన
మార్క్ అంటూ ఆయన వర్క్ చేసుకుంటూ ప్యాషనేట్ ఫిల్మర్గా మరొక సినిమాలో వచ్చారండి. నిజంగా ఇదంతా చూస్తుంటే మీకు అర్థమైపోతుంది వై ఐఎమ్ టాకింగ్ ఆల్ దీస్ థింగ్స్. పేరున అజయ్ భూపతి గారండి. అజయ్ భూపతి గారు నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ రైటర్. నేను కొంచెం రెవల్యూషన్గా థింక్ చేస్తాను అన్న కొత్తతనంలో. ఏమంటే శివ తర్వాత మళ్ళీ RX-100 అండి తెలుగు సినిమాల్లో ఒక బెంచ్ మార్క్ మళ్ళీ 2-3 తరాలకి. నెక్స్ట్ ఈ ఫిల్మ్ అండి, ఐ వర్క్డ్ విత్ హిమ్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్. ఒక చిన్న సినిమా మిస్ అయిపోయాం, కానీ ఈ సినిమా నిజంగా ఇది కూడా తెలుగు సినిమా లెగసీలో ఒక పేజ్ ఖచ్చితంగా మిగులుతాను నమ్మకం. నేను ఈ 2-3 రోజుల నుంచి 2-3 ఇంటర్వ్యూలకు వెళ్తుంటే అందరూ అంటే మీరు కొత్త అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఒక లెగసీ ఫ్యామిలీ, లేకపోతే కృష్ణ గారు మనోడు, మీకు టెన్షన్ లేదా అని. అసలు నాకు టెన్షనే లేదు. నేను అది ఏమీ పట్టించుకోలేదు. షూటింగ్ జరుగుతున్న రోజులు ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ ఈ 2 రోజుల నుంచి నాకు గుర్తు వస్తుంది జేకే కోసం. యాక్చువల్లీ ఆయన జయకృష్ణ తను సూపర్ యాక్టర్. నేను చెప్తున్నాను, మీకు సాంగ్స్ చూశారు, మీరు ట్రైలర్ చూశారు, మొత్తం అన్నీ రేపు మూవీ కూడా చూస్తారు మీరు. ఎమోషనల్ సీన్స్ అవి తను ఎలా చేశాడనేది నేను తనకు చాలాసార్లు చెప్పాను, మీరు పాస్ అయిపోయారు ఆల్రెడీ అని. తన కానీ రాషా కానీ నేను ఒక డైరెక్టర్గా చెప్తున్నాను, మీరిద్దరూ పాస్ అని ఎప్పుడో చెప్పాను నేను. నేను అలాగే చెప్తున్నాను. ఇతనేమి వచ్చి 1-2 సినిమాలు చేసి వెళ్ళిపోయే హీరో ఏమీ కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, తను ఇండస్ట్రీలో మహేష్ గారి లాగా ఒక 30 ఏళ్ళు ఉండిపోయే హీరో. అలాగే ఒకసారి అంటే ఫస్ట్ ఆర్టిస్టుల దగ్గరికి వస్తే రాషా అండ్ జేక్స్, రాషా కూడా ఏంటంటే తనకున్న కమిట్మెంట్ ఎలా ఉంటుందంటే తను ఏదో చెయ్యాలనే తపనైతే ఉంది. తను కూడా ఏదో పెద్ద ఫ్యామిలీ అనేది లేదు. వీళ్ళిద్దరినీ తీసుకుని జర్నీ నాకు చాలా అద్భుతంగా ఉంది సినిమా. శ్రీనివాస్ మంగాపురం అండ్ చాలా లొకేషన్లో షూట్ చేసామని. మధ్యప్రదేశ్ చందేరి వెళ్ళాము. ఫస్ట్ టైం ఇన్ సౌత్ ఇండియా అక్కడ షూట్ చేయడం. చాలా కష్టం అక్కడికి వెళ్ళడం అంటే, జర్నీ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ 200 కిలోమీటర్స్ దూరం, ఆర్టిస్టులు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఫస్ట్ టైం మన సౌత్ నుంచి వెళ్ళి అక్కడ షూట్ చేయడం. నాకు దత్తు గారు, కిరణ్ గారు కూడా అక్కడ నేను చెప్పిన వెంటనే లొకేషన్స్ బాగుంటాయి అక్కడ, మన సినిమా ఖచ్చితంగా సూట్ అవుతున్నాను కానీ నన్ను అక్కడికి పంపారు. అక్కడి నుంచి బళ్ళారి కంటిన్యూ షెడ్యూల్ చేశాము. ఓన్లీ ట్రావెలింగ్ అంతే, 1 డే గ్యాప్ ట్రావెలింగ్ అంటే అరేంజ్మెంట్స్, ప్రొడక్షన్ టీం కానివ్వండి అందరూ. బళ్ళారిలో షూటింగ్ చేసాము. మళ్ళీ అక్కడి నుంచి తిరుపతి వెళ్ళాము. తిరుపతి 2 షెడ్యూల్స్ చేసాము, వెరీ బిగ్ షెడ్యూల్స్. అండ్ అక్కడి నుంచి బెంగళూరు టెంపుల్ చేసాము అండ్ మున్నార్ వెళ్ళాము. అంటే ఇవన్నీ కూడా చాలా పెద్ద సినిమా ఇది. మీకు స్క్రీన్ మీద చూస్తుంటే మీకు ఈ సినిమా ఈ స్టైల్ ఆఫ్ లవ్ స్టోరీస్ అంటే ఈ మేకింగ్తో రావు మనకి ఇక్కడ తెలుగులో ఖచ్చితంగా. అంటే చిన్న రస్టిక్ స్పేస్ అండ్ లొకేషన్స్, విజువల్స్ అండ్ సాంగ్స్, ఫైట్స్, సీన్స్, మేకింగ్ స్టైల్, ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్. మీరు సినిమా చూస్తే చాలా పెద్ద సినిమా అనుకుంటా అనేటట్టే ఉంది. నిజంగా పెద్ద సినిమానే. అండ్ అంటే ఫస్ట్ జేక్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి అన్నప్పుడు ఇంట్రడ్యూస్లు అవి ఏమీ అనొద్దు. నేను కూడా RX-100 తీసుకొచ్చినాను, నేను కొత్త వాళ్ళతో తీసుకొచ్చినాను. నేను కూడా హీరోని చూసి 2-3 సార్లు కలిసిన వెంటనే నాకు కనెక్ట్ అయ్యాడు. అక్కడి నుంచి తన్ని నా క్యారెక్టర్లోకి ఎలా తీసుకురావాలి అని చెప్పి చాలా తనతో ఎక్కువ మాట్లాడుతుండేవాడిని. నేనేమో ఫుల్ మాసు, తనేమో ఫుల్ క్లాసు. ఎంత క్లాస్ అంటే యాక్చువల్లీ సెట్లో నాతోనే ఎక్కువ మాట్లాడు, ఇంకెవరితోనూ ఆల్మోస్ట్ నాకు తెలిసినందుగా ఎవరితో పెద్ద ఎక్కువ మాట్లాడేవాడు కాదు జేక్స్, నాతోనే. రాషా ఏమో ఎక్స్ట్రావర్ట్, అసలు తనైతే గలగల మాట్లాడుతూనే ఉంటుంది. ఈ క్యారెక్టర్స్ కూడా నేను అంటే స్టార్ట్ చేసిన షూటింగ్ కూడా మూవీలో కూడా అదే, తన ఎక్స్ట్రావర్ట్ క్యారెక్టర్. ఒక ఎపిసోడ్లో తినేమో వెరీ అంటే ఇంట్రావర్ట్ ఉంటాడు. తను కరెక్ట్గా సరిపోయింది. ఎప్పుడైతే షూటింగ్ వెళ్తూ ఉన్నాయో నా క్యారెక్టర్స్ ఒక్కొక్కళ్ళు ఎంటర్ అవుతూ ఉన్నారు. అంటే మూవీలో వెంకటప్ప నాయుడుగా చేసిన మోహన్ బాబు గారు, స్వతంత్ర బాబు, లేకపోతే బ్రహ్మాజీ గారు, ఇంకా వాసుకి గారు ఉన్నారు, కిక్షామ్ ఉన్నాడు. సో మెనీ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో.
సో నాకు అర్థమైపోయింది సినిమా నేను అనుకున్నట్టే వస్తుంది, నా క్యారెక్టర్లన్నీ నేను చూడగలుగుతున్నాను అని నేను అప్పుడే అన్నాను సినిమా మీరు హ్యాపీగా ఉండొచ్చు అని కిరణ్ గారికి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ చాలా థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఎప్పుడు మాతో ఉండాలని కోరుకుంటున్నాను. సో జూలై 30th అండి మన సినిమా శ్రీనివాస మంగాపురం రిలీజ్ అవుతుంది. ఫస్ట్లీ విజువల్గా అండ్ ఆడియో ఈ సినిమాలో చాలా యూనిక్గా ఉంటాయండి. ఐఎమ్ షూర్ మీరు ఈ సినిమా చూసినప్పుడు 100% అది చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ కమింగ్ టు ద కాస్ట్ ఆఫ్ ద మూవీ, ఆఫ్ కోర్స్ శ్రీనివాస్ గారు, నరేష్ గారు, బ్రహ్మాజీ గారు అండ్ ఆఫ్ కోర్స్ మోహన్ బాబు గారు అండ్ రాషా అందరూ నిజంగా చాలా బాగా చేశారండి. అంటే క్యారెక్టర్స్ కానీ ఎమోషన్స్ కానీ ఈ కథలో అజయ్ గారు రాసుకున్న కథలో చాలా రియల్గా ఉంటాయి. అంటే రోజు మీరు చూస్తున్న మనుషుల్లానే ఉంటారు అందరూ. సో ఐ థింక్ ఆడియన్స్ విల్ కనెక్ట్ టు ద మూవీ వెరీ ఈజీలీ, విచ్ ఇస్ వై చాలా మంచి ఫ్లో ఉంటుందండి సినిమాకి. నాకు అజయ్ గారు ఫస్ట్ కథ చెప్పినప్పుడు కూడా నాకు అదే అనిపించింది. ఇట్స్ అ వెరీ గుడ్ స్టోరీ. అండ్ నేను ఆడియన్స్కి ఫస్ట్ టైం పరిచయం అవుతున్నప్పుడు ఇలాంటి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటే ఐ థింక్ ఐ విల్ బీ ఏబుల్ టు ప్రూవ్ మై సెల్ఫ్. సో అండ్ కమింగ్ టు ద క్రూ, మా అమేజింగ్ డిఓపి జేకే గారు అండ్ ప్రొడక్షన్ డిజైనర్స్ సురేష్ గారు. అండ్ ఐ థింక్ ద మెయిన్ స్ట్రెంగ్త్ ఆఫ్ అ మూవీ జీబీ ప్రకాష్ గారు. ఐ థింక్ హిస్ మ్యూజిక్ ఇస్ అమేజింగ్. 6 పాటలు నాకైతే చాలా బాగా నచ్చినాయి. అండ్ ఇప్పుడు దాకా మీరు 4 విన్నారు, ఇంకో 2 కూడా వినబోతున్నారు తొందరలో. అండ్ ఐ థింక్ ద సాంగ్స్ ఆర్ ఆల్ blockbuster. So yeah, my main goal ఏంటంటే I want to prove myself as an actor. మంచి సినిమాలు చేసి ఇండస్ట్రీలో ఉండాలనేది నా గోల్. సో హోప్ఫుల్లీ ఈ సినిమాతో ఐ విల్ బీ ఏబుల్ టు డూ దాట్. అండ్ యా, సో బాబాయ్ గారు, మహేష్ బాబు గారు అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు లాగా నన్ను కూడా మీరందరూ యాక్సెప్ట్ చేస్తారని ఐఎమ్ హోపింగ్. యా, థ్యాంక్ యూ సో మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు నుంచి అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ.